మంత్రి పదవులపై ఆశలతో ఉన్నవారిని ఎలా వాడుకోవాలో కాంగ్రెస్ కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. 6 స్థానాలు ఖాళీగా పెట్టి పార్లమెంటు ఎన్నికల కోసం అందరినీ పరుగులు పెట్టించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు 3 స్థానాలు ఖాళీగా పెట్టి స్థానిక ఎన్నికల కోసం ఎమ్మెల్యేలతో పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యింది. ఎన్నికలు అయిపోయాక మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, 3 తప్పించి 6 కొత్త వారికి ఛాన్సులు ఇస్తామని లీకులు ప్రారంభించారు. 90 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. చట్టపరంగానే బీసీ రిజర్వేషన్లను పెంచనున్నారు. పంచాయతీ ఎన్నికలను 3 నెలల వ్యవధి అనగా సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు వస్తాయని, పని చెయ్యని వారికి ఏ విధమైన పోస్టులు దక్కవని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకుని జిల్లాల వారీగా మంత్రుల పనితీరును అంచనా వేస్తామని అంటున్నారు.